ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుశీల గారు ఉన్నారు. సుశీల గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు పుట్టినరోజు, ఏ రకంగా విశేష చెప్తారు మేడం? ఈ ఒక తెలంగాణ ప్రదాత, ఈ తెలంగాణ తీసుకొచ్చిన గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు సారు జన్మదినోత్సవం సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుల దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నా. ఫస్ట్ రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తెలంగాణలో జీవించే హక్కే లేదని చెప్పేసి కేసీఆర్ ను విమర్శించిన పరిస్థితి, ఏం చెప్తారు? ఏం చేసిండు పిచ్చి రేవంతు, అజ్ఞానం రేవంతు ఏం చేసిండు? నీ లెక్క పట్టబగలు ఏమన్నా దొంగతనంగా ఓటుకు నోటు దొంగలు ఏమన్నా దొరికిండా? ఒక 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ 10 ఏళ్ళు పాలించి బంగారు తెలంగాణ వైపుగా తీసుకొచ్చి తెలంగాణ సుఖశాంతులు ఉండేటట్టు చేసినందుక ఎందుకు కనబడద్దు? నీ లెక్క లంక బిందెలు ఉన్నాయనుకోని 420 కానివి నువ్వు 420 హామీలు ఇచ్చి ఎటుగాని కాకుండా ఒక గ్యారంటీలు ఇవ్వకుండా హామీలు ఇవ్వకుండా ఆడపిల్లల్ని మహిళల్ని ఒక తెలంగాణనే ఒక భయంకరంగా దోసుకున్న దొంగవు నువ్వు. నీ ఫ్యామిలీ అనుముల రేవంతు ఒక అన్నదమ్ముల కోసం అల్లుని కోసం నువ్వు ఉన్న సొంత నియోజకవర్గాన్ని కూడా దొంగతనంగా అంత లాక్కుంటున్నా నువ్వు. నీకు ఉండడానికి తెలంగాణలో ఉండడానికి అర్హత లేదు. మా కేసీఆర్ సార్కి ఎందుకు లేదు? ఒక తెలంగాణ ప్రదాత పోరాడిండు తెలంగాణ ఒక బాబు, మా సార్కి ఎందుకు లేదు? కేసీఆర్ ఏమన్నా బుద్ధి ఉండాలి. పిచ్చి పట్టి మొన్న ఒకసారి ఒక మాట అన్నాడు కదా, కొడతా నేను మామూలుగా కొట్టా అని. ఇప్పుడు బయటకు వస్తుండట, సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు చింపేస్తుండట. చూడలేక నిద్రపడతలేదట మొన్న నుంచి. ఆ సార్ ఆ మాట నుంచి నిద్రపడతలేదు, పిచ్చి పిచ్చి చేస్తుండట. సైకాట్రీ చూయించుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఎట్లాంటి చేసుడు? మొత్తం చింపించుడు, ఇట్లా చేసుడు. ఏమన్నా చింపిస్తే నువ్వు ప్రజల గుండెల కేసీఆర్ సార్ ఉన్నాడు. ప్రజల గుండెల నుంచి తీసేస్తావా? ఫ్లెక్సీలు చింపేస్తావు, బొమ్మలు చింపేస్తావు. ప్రజల గుండెలు ఉన్న ఆయన బొమ్మను చింపేస్తావా? ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఈ పిచ్చి కథలు ఎన్నో రోజులు ఉండవు. రేవంత్ను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ప్రజలు సమాజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కులగన్న వాళ్ళు రీసర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో కేసీఆర్ ఫ్యామిలీ కనుక పాల్గొనకపోతే తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి సీఎం అంటున్నారు. అదొక సర్వే అని నీ మినిస్టర్లు నీ ఎమ్మెల్యేలే నీకు సిగ్గు లేకుండా నిన్ను విమర్శిస్తుంటే నీకేమైనా సిగ్గు ఉన్నదా రేవంత్? పిచ్చి పట్టిందా? కనీసం నీ క్యాబినెట్లో అనిపి, నీ ఎమ్మెల్యేలతో అనిపి ఆ సర్వే బాగున్నదని. మళ్ళీ రీసర్వే చేస్తే అది కూడా బాగున్నది అని అనిపిస్తే మేము పాల్గొనాలా, అది సమ్మతం అనిపిస్తే పాల్గొంటారు, లేకుంటే లేదు. ఇప్పుడు ఫస్ట్ పాల్గొనలేదు, అది కరెక్ట్ కాదని పాల్గొనలేదు. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు అది కరెక్ట్ కాదని. మీ ఎమ్మెల్సీ ఒకటే పొద్దు లేస్తే దుమ్మెత్తి పోస్తున్నాడు తీర్మానం మళ్ళన్న. నీ మా మంత్రులు విమర్శిస్తుండ్రు, నీ ఎమ్మెల్యేలు విమర్శించు. నీది నీకు చక్కగా లేదు, నీ ఇంట్లో చక్కగా లేక, నీ నియోజకవర్గంలో చక్కగా లేక. మొన్న చిన్న ముచ్చట, కొడంగల్ పోయిండు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్. జనం ఈరోజు తెలంగాణ భవన్లో చూస్తున్నారు. ఎవరన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదంటారా? ఈ మందిని చూస్తే ఎక్కడికెక్కడికి మంది ఉన్నాయి, ఎక్కడికెక్కడికి మంది ఉన్నారు. సూదేస్తే ఇట్లా కింద పడనంత జనాలు ఉన్నారు. ప్రభుత్వంలో లేదు, ఎదురు చూస్తుండ్రు కేసీఆర్ కోసం. ఎప్పుడు వస్తారు అని జనాలంతా ఎదురు చూస్తున్నారు. సొంత నియోజకవర్గంలో కొడంగల్లా ఆ జనాలను చూస్తే విస్తుపోయినాం మేమే. అట్లాంటిది నీ నియోజకవర్గము, నీ కథ, నీ ఫ్యామిలీకి కట్టబెడుతున్నావు కాబట్టి నీ మీద విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ నీ పరిపాలన నీ ఇంట్లో చక్కగా చూసుకో. ఫస్ట్ నీ వాళ్ళను, నీ అన్నదమ్ములను, నీ అల్లుడిని కంట్రోల్ చేయి. పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు, హామీలు 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయండి? కనీసము 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఒక్క బస్సు చేసిండు. ఆ బస్సు కూడా తుస్తుమన్నది. ఒక 10 బస్సులు ఉన్న కాడ 5 బస్సులు చేసిండు. 3 గంటలకు వచ్చే బస్సు 6 గంటలకు వస్తుంది. ఆ 4 బస్సుల మంది ఒకదాంట్లోనే ఎక్కుతారు, ఒకదా మీద ఒకరు పడతారు. మగ పిల్లలకు సీట్లు దొరుకుతలేవు, సాపిస్తుండ్రు. ఆటోలలో బతుకులలో మన్ను పోసిండు. ఇది కూడా ఏది లేదు, ఏ గ్యారంటీ ఇవ్వలే, ఏ హామీ ఇవ్వలే. ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు, ముసలమ్మలకు 4000 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది ఇవ్వకపోగా ఏది వేయలేదు కాబట్టి ఆయనను తొందరగానే ప్రజలు పొందబెట్టారు. రేపు కేసీఆర్ అడ్డాలో గజ్వేల్లో సభ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్తారు? కేసీఆర్ అడ్డా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే సక్సెస్ అని చెప్పి సభ పెడుతున్న పరిస్థితి. వాళ్ళు చెప్పుకుంటేంది? నేను అంతా అయిన తర్వాత మేం చెప్పాలి, అందరిది అయిపోయినాక చూద్దాం. నీది నువ్వు డప్పు కొట్టుకున్నాడు, నేను ప్రజాపాలన అన్నాడు. కరెక్ట్ ఒకటే రోజుకు తుసుమన్నదా? ఏది కాదు, వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుని కాదు, ప్రజలు మెచ్చుకోవాలి, ఈ మంది చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ప్రజల గుండెలలో కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉన్నది. కాబట్టి కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలని ప్రజలు
మొత్తం 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి, నిజంగా టచ్ లో ఉన్నారా? ఉండొచ్చు, వార్తలు ఏం మామూలుగా రావు కదా. వాస్తవంగా వాళ్ళు రివర్స్ అయింది, ఒక వ్యతిరేకం అయింది వాస్తవం, ఎక్కడో పెట్టుకున్నారని వాస్తవం. చాలా మంది సార్కు టచ్లు వచ్చినా వద్దన్నారు అన్నది వాస్తవం. అన్ని వస్తున్నాయి. ఏమన్నా నిజం లేనిది అయితే ఒట్టిగానే పోగరాదు కదా.